गुरु ग्रंथ साहब में से श्री गुरु रामदास जी की वाणी है, वडहंस महला तीसरा। मनुआ दहज सधावंदा ओ कैसे हर गुण गावे, इंद्रिया पर ही अधिकाई, काम क्रोध नित्य सतावे। శ్రీ గోనానక్ సాహెబ్ల పశ్చాత్ మూడవ గురువులైన అమరదేవ్జీ మహారాజుల వాక్యం ఏం బోధన చేస్తున్నారు? ప్రతి ఒక్కరూ భక్తి చేయాలని మనము సద్గురువుల ఆశ్రయానికి వచ్చామనుకోండి, అయినా కానీ మన మనస్సు ఇంకా ప్రపంచము మరి ప్రపంచిక భోగాదులోనే తిరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆ సద్గురుల స్థానానికి వచ్చి ఇప్పుడు సత్సంగము, ధ్యానము, నామస్మరణ చేయాలా అనుకుంటాం. కానీ ఆ మనస్సు వినలేదు కదా, మనల్ని తీసుకు ఎక్కడో ప్రపంచంలోన, ప్రపంచ ఇంద్రియ సుఖంలోన తీసుకువెళ్ళిపోతుంది. ఇటువంటి మనస్సు కబీర్ సాహెబ్లు ఏమంటారు, చేతుల్లోన మాలా పట్టుకొని మరి నాలుకతోన నామస్మరణ చేసినా గాని మనస్సు ఎక్కడో తిరుగుతుందంటే అది నామస్మరణ అనిపించుకోదు. ఏమంటారు, ఇటువంటి నామస్మరణ చేసినా కానీ దానిలో ప్రతిఫలం దొరకదు. మనం ఎట్లా నామస్మరణ చేయాలి? మనసుని భూమధ్య స్థానంలో నిలబెట్టుకొని సంపూర్ణంగా ప్రపంచ భావాదులు, ప్రపంచ చింతనలు అన్ని వదిలిపెట్టుకొని కేవలం ఆ సద్గురువులు ఇచ్చినటువంటి నామస్మరణ చేస్తే దానిలో ప్రతిఫలం దొరుకుతుంది. కానీ మన మనస్సు ఎంత ప్రయత్నం చేసినా కానీ అది ప్రపంచం వల్ల వెళ్ళేదాన్ని వదలదన్నమాట. అందుకని కబీర్ సాహెబులు వేరొక చోట ఏమంటారు, ఇట్లా మనం ఎన్ని రోజుల భజన చేసినా కానీ మన దియా కహి ఔరహి తన సాధన సంగ్ కహే కబీర్ కోయే గజి కైసే లాగే రంగ్. మనం సాధువుల సమాజంలో ఉండినా కానీ మన శరీరం సాధువుల సంఘంలో ఉంటుంది, మనస్సు మాత్రము ప్రపంచంలో ఉంటుంది. అంటే కచ్చావన్నీ అది శాశ్వతంగా ఉండదు. అట్లనే ఎటువంటి కచ్చా మనస్సులోన ఆ పరమాత్మని గుణగానం, నామస్మరణ ఏ విధంగా చేసేది? మనం నామస్మరణ చేయాలనుకుంటామో అది ప్రపంచ చింతలే చేస్తూ ఉంటుంది. ఇంకా ఇంద్రియ విషయాలు, ఇంద్రియ భోగాదులు, కామ క్రోధాదులు ఇవన్నీ నింపుకున్నా పైన చూడ్డానికి మనం అందరూ సత్సంగులే, నామస్మరణ చేయాలా అనుకుంటాము. మనస్సు ఒప్పుకోవాలి కదా, ఇంద్రియాలు ఒప్పుకోవాలి కదా. ఇట్లా ఏ పరిస్థితిలో ఉన్నా మనం ओ कैसे हर गुण गावे, इंद्रिया पर ही अधिकाई, काम क्रोध नित्य सतावे. అదే మన మనస్సులోన ఏమీ కామ క్రోధాదులు సతాయిస్తుంటారు. మనస్సులోన ఇంద్రియ వాసనలే నింపుకున్నాం. ఎప్పుడు చూసినా మనస్సులోన అదే చింతలే. పైన పైన మనం నామస్మరణ చేయాలంటే ఎట్లది ఒప్పుకునేది ఎట్లు? మనం చేయాలనుకుంటామో అది చేయదన్నమాట. ప్రతి ఒక్కరు అనుకుంటాం, నేను నామస్మరణ చేస్తూ నా జీవితం ఉద్ధారం చేసుకోవాలనే అభిలాషం ఉంటుంది. కానీ లోపల ఇటువంటి చింతలు చేస్తున్నప్పుడు నామస్మరణ ఎట్లా సాగుతుంది చెప్పండి?
వాహు వాహు సహజే గుణ రవీజే వాహు వాహు సహజే గుణ రవీజే. ఇట్లున్న మనస్సుకి సహజ అంటారు. ఏమి సహజావస్థ లేక శబ్ద మార్గం, శబ్ద అభ్యాసంతో మనము ఎల్లప్పుడూ ఆ శబ్దం ఆ నామంలో మనం ఐక్యం అయ్యామంటే అప్పుడు మనసు ఒప్పుకుంటాం. ఇది బయట చేసే పనులు కాదు. మన లోపల పుట్ట లోపల పాము ఉంటుంది. పుట్టుని కట్టితో కొట్టి ఏమవుతుంది? లోపల పాము ఉంది. అట్లనే మనం శరీరానికి కష్టం ఇచ్చేది కాదు, మన అంతరంలోన ఆ సహజావస్థ అంటారు. ఏమి ఆ శబ్దం అభ్యాసం చేస్తూ మనము ఆ శబ్దంలోన ఐక్యమయ్యామంటే అప్పుడు ఆ మనస్సు ఒప్పుకుంటుంది. ఇది తప్పక వేరే మార్గం లేదన్నమాట. వాహు వాహు సహజే గుణ రవీజే రామ నామ ఇస్ జగ మే దుర్లభ హై గురుమతి హర రస పీజే. మరి ఏమంటారు? ఈ ప్రపంచంలో రామనామం అతి దుర్లభము. మరి దీన్ని ప్రాప్తి చేసుకోవాలంటే మనమతి వదిలిపెట్టి గురుమతి ధారణ చేయండి. ఎల్లప్పుడూ మనస్సు చెప్పినట్టే వింటూ, మనస్సు చెప్పినట్టే జీవితం చేస్తూ మనం రామనామం సంపాదన చేయాలంటే ఎట్లవుతుంది? అందుకని అతి దుర్లభమైంది, అతి కష్టమైంది, లేక సాధారణ దేవతాదులకు కూడా ఆ సత్నామం దొరకలేదు. అటువంటి దుర్లభమైనది ఆ రామనామం లేక సత్నామం అనండి. మొన్న బాబాజీ గారు ఏమన్నారు? నామం అంటే అక్షరాత్మక నామం కాదు, ధ్వనియాత్మక నామం, స్వయంభూ నామం. ఆ ధ్వని లేక ఆ శబ్దం అనండి, అటువంటి రామనామం చాలా దుర్లభం. ఎవరికి దొరకదు అటువంటి నామం, ఎవరికి గురుమతి ధారణ చేసిన వాళ్లకు. ఎవరు గురు వాక్యమే తల మీద శిరసావహించి దాన్నే సత్యమని నమ్మి అటువంటి గురుమతి ఎవరు ధారణ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఆ రామనామం దొరికేది. నిర్మల హోవే ताहर के गुण गावे गुणमति आपे आप पछाने तानिज घर वासा पावे. మరి వాళ్ళే చెప్తున్నారు, ఎవు ఇట్లా సతనామస్మరణ చేస్తూ మనస్సుని ఎవరు నిర్మలం చేసుకున్నారో వాళ్లే నామం అభ్యాసం చేయగలరు. మనస్సులోన మలినం పెట్టుకుని విషయ వాసనలు పెట్టుకుని మనం సత్నామస్మరణ చేసేదానికి యోగ్యులే కాదు. శబ్ద అభ్యాసం చేస్తూ శబ్ద అనుభవం ప్రాప్తి చేసుకుంటూ మనము హృదయాన్ని నిర్మలం చేసుకుంటే అప్పుడు సత్నామస్మరణ జరుగుతుంది. అందుకని మహనీయులు ఏం చెప్తున్నారు? గురుముఖులయ్యేది చాలా ముఖ్యమన్నమాట. మనం ఎట్లు గురుమతి ధారణ చేశామంటే అప్పుడు మన హృదయంలోనే శబ్దం లేక నామస్మరణ చేస్తుంది. ఇంకా ఈ మనస్సు ఎట్లుందంటే ఎంతో నమ్మినట్టే ఉంటుంది. నమ్మినామేమో అనుకునేట్టు ఉంటుంది, తీసుకెళ్ళక్కడో వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. सबदती हमन निर्मल होले ताहर के गुण गावे गुणमति आपे आप पछाने तानिज घर वासा पावे. ఎవు ఇట్లు గురుమతి ధారణ చేసుకుని తన ఆత్మ ఏమి, ఆత్మశక్తి అంటే ఏమి,
లేక ఆత్మ అనుభవం అంటే ఏమి ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు మన నిజమైన ఇల్లు ఏమి ఆ తాము సత్లోక్ సచ్ఖండానికి వెళ్తారు. ఎవరు ఆత్మానుభవం చేసుకున్నారు లేక తాము తెలుసుకోవడం, నేనెవరు, నా ఆత్మ అంటే ఏమి, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా తెలుసుకున్న వాళ్ళు అభ్యాసం చేసి ఆ లోకానికి వెళ్తారు. మొట్టమొదట నేనెవరు అదే తెలుసుకోలేదంటే ఇంకా పరమాత్మను తెలుసుకునేది ఎట్లా? సదా రంగరాతే సదా హరకే గుణగావు. ఏమంటారు? నా యొక్క మనస్సా, ఎప్పుడు నువ్వు ఆ సద్గురు నామస్మరణ చేయి. ఆ రంగు అంటే ఆ వనిలోనే నువ్వు ఒక్కటైపో. ఇప్పుడు మన మనస్సు ఎప్పుడు చూసినా ప్రపంచం చెందిచేస్తుంటాం. జైసే మాయా మనరమే తైసే రమే రామన్. ఎట్లా మన మనస్సు ఇప్పుడు ఎప్పుడు చూసినా ఆ ప్రపంచ చింత, మాయా చింత చేస్తూ ఉంటుందో అదే మనస్సుని ఆ సత్నామంలో ఐక్యం చేయండి. మనం కూర్చుంటే, నిలుచుకుంటే, ఎక్కడన్నా పోతే వస్తే ఎప్పుడు చూసినా ప్రపంచ చింతలే. కానీ సత్సంగ లక్షణమేమి? శ్వాస సత్నామ స్మరణ చేయమన్నారు. ఎప్పుడు చూసినా అదే వన్నె, అదే రంగులోన ఉండిపోవాలి మన మనస్సు. ఏ మన మేరే సదా రంగరాతే సదా హరకే గుణగావు. హర నిర్మల సదా సుఖదాతా మన చిందియా ఫల పావు. ఆ హరినాం లేక రామ్ నామ్ ఎట్లుందంటే సదా సుఖదాత, ఎప్పుడు శాశ్వతంగా సుఖమిచ్చేటువంటి వాడు. ఇంకా అంతేకాదు మన చిందియా ఫలపాయి. ఆ పరమాత్ముడు లేక ఆ నామం సర్వశక్తమైంది. మనకి ఏం కావాలనేది ఇచ్చేటువంటి శక్తి. ఇప్పుడు స్వర్గంలోన కామధేను, కల్పవృక్ష అని ఏమో పేరు పెట్టుకుంటారు. అవన్నీ కల్పన. నిజమైన మన మనస్సుకు ఆశ పూర్తి చేసేటువంటిది ఆ సత్నామే. ఏ మన మేరే సదా రంగరాతే సదా హరకే గుణగావు. హర నిర్మల సదా సుఖదాతా మన చిందియా ఫల పావు. हम नीच से उत्तम भय हर की शरणाई. ఏమంటారు? నేను నీచుల కంటే నీచుడు. నా స్థితి ఎట్లుండేది? ఆ సద్గురులు లేక ఆ నామానికి శరణు పోయిన తర్వాత ఉత్తమ భయే, ఏమి ఎటువంటి పాపిష్టులైనా గాని, ఎటువంటి నీచులైనా గాని ఆ సద్గురులకు శరణపోయామంటే, సత్నామం అభ్యాసం చేశామంటే ఉత్తముల కంటే ఉత్తములైపోతాం. ఇక్కడ ఏ జాతి భేద, వర్ణాశ్రమ భేదాలు ఏమి లేవు. ఎటువంటి నీచుడు గాని, పాపి గాని, కర్మం చేసిన వాళ్ళు గాని ఆ సద్గురులు లేక ఆ సత్నామం మనం అభ్యాసం చేసుకున్నామంటే జీవితమే సార్థకం అయిపోతుంది. ఇంక దానికంటే ఉత్తమ స్థితి ఏముంటుంది చెప్పండి? ప్రపంచంలో పెద్ద షావుకాలై పుట్టేది కాదు, లేక ఉత్తమ కులం ఏమి బ్రాహ్మణులై పుట్టేది పెద్దది కాదు. మనుష్య జన్మ దొరికినప్పుడు ఆ సత్నామంలో ఐక్యమయ్యామంటే, సత్నామ స్మరణ చేశామంటే అది ఉత్తమమైన కులము, ఉత్తమమైన స్థితి అని. हम नीच से उत्तम भय हर की शरणाई. पाखर दुबदा काढ़ लिया साची वडियाई.
మరి నా స్థితి ఎట్లుండేది? నేను ఎప్పుడు ఆ భవసాగ రూపమైన నీళ్ళలోన మునిగిపోయేటువంటి వాడు. నీళ్ళలోన రాయేసామంటే మునిగిపోతుంది. అట్లనే మన పరిస్థితి ఎప్పుడు చూసినా ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు అయిపోయావో అప్పటి నుంచి మనం ఈ భవసాగంలో మునిగిపోయే వచ్చాం. ఇప్పుడు ఆ సద్గురులో దొరికినప్పుడు ఆ సత్నామం అభ్యాసం చేసినప్పుడు మనము తరించిపోతాం, ఉద్ధారమైపోతాం. ఇంకా ఆ నామం లేక మన జీవితం ఉద్ధారం కావాలంటే ఏ విధానము లేదు, ఏ శక్తి లేదు. ఆ సద్గురులు ఇచ్చినటువంటి సత్నామము, ఆ పరమాత్మని ధ్యానము, ఇదే మనల్ని ఉద్ధారం చేసేటువంటిది. ఉత్తమ భయ హరకి శరణాయి పాఖర దుబుదా కాగలియా సాచి వడియాయి. అదే నిజమైన భాగ్యతనం. ఏమి మునిగిపోయేటువంటి వాడు ఉద్ధారమయ్యాడంటే అది నిజమైన భాగ్యతనం. ఎట్లు? ఆ సత్నామం ఆ సద్గురు శరణపోయిందా అని పరిస్థితి ఇట్లయింది, అందుకని వాళ్ళ భాగ్యవంతులయ్యాడు. అమృత భయ గురుమతి బుద్ధ పాయి. మరి ఏమంటారు? విషం నుంచి అమృతం అయిపోయింది. ఎప్పుడు? మనమతి వదిలిపెట్టి గురువుల బుద్ధి ధారణ చేసినప్పుడు మన విషమరూపమైన పరిస్థితి ఎప్పుడు విషయ వాసనలో నిండి మన జీవితం విషం అయిపోయింది, లేక విషయ రూపమైపోయింది. సద్గురుల సత్నామ రూపమైన అమృతాన్ని మనకు సాధించినప్పుడు మన జడ శరీరము జడ బుద్ధి అంతా ఫలట అయిపోయి చేతన లేక ఆ ఒక అమృతమయమైపోతుంది. అందుకని మహాత్ములు ఏమంటున్నారు? హే సద్గురు, నా పరిస్థితి విషరూపంగా ఉండేది. నీ కృప లేక నీ సత్నామ స్మరణ చేసినప్పుడు నా స్థితి ఎట్లయిపోయింది? అమృతమయమైపోయింది. ఇది గురువుల బుద్ధి గురువుల మతి ధారణ చేసినప్పుడు. ఈ పరిస్థితి చెప్పలేని మాట. చందనం చాలా పరిమళం అంటే మంచి సువాసన ఉండేటువంటి వృక్షాలు. ఆ చందన వృక్షం సమీపంలో ఉండేటువంటి పక్కలో ఉండేటువంటి చెట్లు అంతా ఆ సువాసన వచ్చేస్తుంది. అట్లనే ఆ సద్గురుల సమాజము ఆ సత్నామ స్మరణ చేశామంటే మన జీవితమే మంచి సువాసన మంచి నిర్మలం అయిపోయి అక్కడ నామరూపమైన సువాసన వస్తుంది. అప్పుడు ఈ జీవితం చెప్పడానికి కాదు, అవర్ణనీయమైన శక్తి. ఆకాశ అంటారు, ఏమీ వర్ణన చేయడానికి కాదు అటువంటి పరిస్థితి. దిఖతే అమృత భయ గురుమతి బుద్ధ పాయి అకహ పరిమళ భయ అంతర వాసనా వసాయి. मानस जन्म दुर्लभ है जग में खटिया आई. 84 లక్షల జీవాసులు చేగి ఎంతో కష్టపడి ఎంతో సుకృత కర్మాలు చేస్తూ మనకు మనుష్య జన్మ దొరికింది. మనుష్య జన్మ చాలా దుర్లభం అన్నమాట. మానుష జన్మ అతి దుర్లభ. ఇంత దుర్లభం అంటే అది మనకు తెలుసుకోవడానికి కూడా అసాధ్యం అన్నమాట. ఆలోచించి చూడండి, 84 లక్షల జీవరాశిలోన ఇటువంటి సుసమయము మనుష్య జన్మ దొరకాలంటే ఎంత కష్టం ఉండొచ్చు.
యావ కర్మాదులు చేస్తామో అటువంటి జీవరాశిలో వెళ్ళిపోతాం. ఇంకా ఇట్లు శ్రేష్టమైన మనుష్యనం దొరకాలంటే ఎన్ని జన్మాలు ఎత్తిండొచ్చు మనం, ఎన్నిసార్లు పులుగా పుట్టుగా, లేదు చెట్లై పాములై పశువులు పక్షులై ఎన్ని ఉగాదులైపోయిందో మనుష్యనం దొరికి. చాలా దుర్లభము, చాలా విరళమైనది. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాదులు గడిచిపోయింది. ఆ పరమాత్ముడే కృప చేసి మనకు ఇటువంటి శ్రేష్టమైన మనుషులను ఇచ్చాడు. ఇంకా ఆలోచించి చూడండి, ఎంతో మంది మనుషులై పుట్టారు, ఇంకా పూరా సద్గురులు దొరకడం జన్మ జన్మాదుల భాగ్యం ఉంటేనే పోయే భాగ సద్గురు మిలాలి. చాలా భాగ్యం ఉన్న వాళ్ళకి సద్గురులు దొరుకుతారు. ఇంకా సద్గురులు దొరికాక తర్వాత మహా దుర్లభమేమి ఆ సత్నామం దొరికే. ఆ సత్నామం ధ్యానం చేసేది ఇది చాలా దుర్లభం. మొట్టమొదట మనుష్య జన్మ దొరకడమే దుర్లభం. ఇంకా రెండవది ఆ సద్గురుల సమాగం, పరిపూర్ణమైన సద్గురుల సమాగం దొరికి ఇంకంత కష్టం. ఇంకా మూడవది ఆ సత్నామం లేక సత్నామంలో విశ్వాసంతో మనం సత్నామం ఉపదేశం చేసుకోవడము, మరి అభ్యాసం చేసేది ఇంకెంత కష్టం ఉండొచ్చు. చాలా దుర్లభం అన్నమాట. ఇటువంటి అవకాశం మనకు దొరికింది. మనుష్య జన్మ దొరికి సర్వశ్రేష్టమైన పరిపూర్ణమైన సద్గురులు దొరికి ఆ సత్నామ ఉపదేశం దొరికింది. ఇటువంటి భాగ్యము దేవి దేవతాదులకు లేదు, ఋషి మునియాదులకు లేదు, మరి పైగంబరాదులకు లేదు, 10 అవతారంలో దొరకలేదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు దొరకలేదు. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి శుభ అవకాశం మనకు ఆ సద్గురులు లేక పరమాత్ముడు మనకు దాన రూపంగా ఇచ్చాడు అనుకో. మానస జన్మ దుర్లభ జగ మే ఖటియా ఆయే పూరే భాగ సత్గురు మిలే హర నామ ధ్యాయి. చాలా బాగా ఆలోచించి చూడండి. ప్రపంచంలో ఉన్న భాగ్యతనం అంటే పెద్ద పెద్ద సావుకాలై పుట్టేది, మహారాజు గారి పుట్టేది భాగ్యతనం అనుకుంటాము. మహారాజు గారు ఏమన్నారు, ఇదంతా అభాగ్యం అనండి. నిజమైన భాగ్యం ఏమి? మనస్జనం దొరికినప్పుడు సద్గురుల సమాగం దొరకడము, ఆ సత్నామం ధ్యానం చేసేది, ఇది మహాభాగ్యం. मन मुख भूले बिखल गे अहला जन्म गवाया. ఇట్లున్నప్పుడు, ఇటువంటి శ్రేష్టమైన మనస్జనం దొరికినప్పుడు మనం సద్గురుల ఆశ్రయం పొంది సత్నామం ధ్యానం చేసేది మనం నిజమైన కర్తవ్యం. కానీ మనముఖులు అంటే మనసు చెప్పినట్టు వినేటువంటి వాళ్ళు, మనసు ఆధారం, మనసు వెంబడి జీవితం చేసేటువంటి వాళ్ళు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. ఎటువంటి శ్రేష్టమైన మనస్జనం, ఎటువంటి సమయం వృథాగా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. ఏమి మనముఖులు, మనస్సు ఏమి ఎప్పుడు చూసినా మనల్ని విషయ వాసనలోనే తీసుకువెళ్తుంది, ప్రపంచ భోగాదుల్లోనే తీసుకువెళ్తుంది. మనస్సు గుణమే, ఎందుకంటే మనస్సే కాలశక్తి. మనం మనస్సు మాట విన్నామంటే కాలశక్తి ఆధారమే, అదే గతేది. అందుకని మహనీయులు ఏమంటారు, మనముఖులు ఎప్పుడూ ప్రపంచ రూపమైన విషయాన్ని సంపాదన చేస్తూ అటుపక్కే గమనం పెట్టుకుని తన జీవితాన్ని పోగొట్టుకుంటారు. సదా సుఖ సాగరు సాచా సదన భాయ. ఆ సద్గురులు ఇచ్చినటువంటి హరినామం
సదా సుఖ సాగర్, శాశ్వతమైన సుఖం, ఏమి సముద్ర సాగర రూపం. కానీ మనముకులు ఈ వాక్యాన్ని తెలుసుకోలేదు, ఆ శబ్ద అభ్యాసం చేయరు. ఇప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి, మన మనముకుల గురుముకుల. మహాత్ములు ఏమంటారు, ఇటువంటి శ్రేష్టమైన మనసు జన్మము ఈ సమయంలోనే ఆ సత్నామస్మరణ చేసేటువంటి వాళ్ళు భాగ్యవంతులు. ఎవరు మనముకులు మనసు చెప్పినట్టు వినేటువంటి వాళ్ళు మనసు ఆధారంతో జీవితం చేస్తూ ఆ సదా సుఖం ప్రాప్తి చేసుకునేటువంటి శబ్ద మార్గం దొరికినా కానీ ఆ సత్నామస్మరణ శబ్ద అభ్యాసం చేసుకోలేక జీవితం చేశామంటే మనలాంటి అభాగ్యులు ఇంకెవు ఉండొచ్చు. ఆలోచించి చూడండి. मन मुख भूले दिख लगे, अहला जन्म गवाया, हरि का नाम सदा सुख सागर, साचा सबदन भाया, मुखो हर हर सबको करे, बिरले हिरजमसाया. ఎట్లుంటుందంటే మన పరిస్థితి ఆ సద్గురువులు లేక మహాత్ములు మన పరిస్థితి సత్యంగా ఎట్లుంది చెప్తున్నారు. ప్రతి ఒక్కరు మనం మంచి మంచి మాటలు మాట్లాడుకుంటాం. ఏమి ముఖం నుంచి నోటి నుంచి మంచి మాటలే చెప్పుకుంటాం. సత్నామస్మరణ చేయండి, నామస్మరణ చేయండి. ఆ హృదయంలోన శాశ్వతంగా ఆ నామం తానే జరగాలి. మన హృదయంలోనే సత్నామస్మరణ చేయాలి. నాలుకతో మాటలు లేక నాలుకతో స్మరణ చేసేది కాదు, మనస్సుతో హృదయంలో కావాలి. అట్లా చేసేవాళ్ళు చాలా వేళం. అదే కబీర్ సాహెబ్ అనేది, మాలాతో కరమే తెవే జీవా ఫిరే ముఖమాహి, మనవాతో దహదిసి పివే యహతో సుమివన్నాహి. మనం చూపెట్టుకునేటువంటి భక్తి చేస్తే ఏమీ ప్రయోజనం లేదు. మన హృదయం నిర్మలం చేసుకుని మన హృదయ స్థానంలోని అంతర్యామి, హృదయ సాక్షి పరమాత్మ అంటారు. హృదయంలోనే ఆ సత్నామ స్మరణ కావాలి. మన హృదయంలోన లేక అంతర్య మనసులోన ఆ సద్గురు ప్రేమము, విశ్వాసము, నామస్మరణ ఇవన్నీ మనసులోనే కావాలి. పైన జపం చేసేది లేదా మాలాభత్వం చేసేది కానీ వేషాలు వేసుకునేది కానీ ఇదంతా అనర్థం, వ్యర్థమే. హృదయంలోనే ఆ పరమాత్మని స్మరణ నింపుకోవాలి. मुखो हर हर सबको करे, विरले हिरदवसाया, नानक जिनके हिरदेवसिया, मोख मुकुट तिन पाया. మహాత్ములు ఏమంటున్నారు, చాలా వేళం ఎవరో ఒకరు హృదయంలోనే నామస్మరణ చేసేటువంటి వారు. ఎవరు ఇట్లా హృదయంలోనే నామస్మరణ నింపుకుంటారో వాళ్ళు మోక్షం ఇదే జన్మలోనే ప్రాప్తి చేసుకుంటారు. మోక్షం అనండి, ముక్తి అనండి, అంతా ఒకటే. ఏమి తమ అంతరంలోన హృదయంలోన సత్యమైన విశ్వాసంతో ప్రేమతో సత్నామస్మరణ చేసుకుంటూ మనం ఎల్లప్పుడూ అదే ధ్యాసలోనే ఉన్నామంటే ముక్తి అనేది దూరం లేదు. అందుకని మహనీయులు ఏమంటున్నారు, మనముక్త వదిలిపెట్టి గోముక్త ధారణ చేసుకొని ఎల్లప్పుడూ రాత్రి మనం సత్నామ స్మరణ చేసుకోవాలి. లోపలే చేసుకోవాలి. ఇది చూపెట్టేటువంటి భక్తి కాదు, ఇంకో చెప్పే విషయం కాదు. ఇది మన ఉద్ధారణ కోసం, మన జీవిత సార్థకాన్ని కోసం మనం హృదయం నుంచి భక్తి చేసుకోవాలి. ఇది ఒకరికొకరు చెప్పుకునే మాట కాదు, ఒకరికొకరు ఉపదేశం చేసేది కాదు. మన మనస్సుకు మనం హృదయం ఉపదేశం చేసుకోవాలి. మన మనస్సుకు మనం తెలియజెప్పుకోవాలి. ఇంకొకరు చెప్పేది చాలా సులభం అనుకోండి, మన మనస్సుకు మనం చెప్పుకునేది చాలా కఠినం. అందుకని మహనీయులు ఏమంటున్నారు, మొట్టమొదట మన మనస్సుకు మనం పాఠం చెప్పుకోవాలి. మన హృదయంలోనే నామస్మరణ చేసుకోవాలి.
అటువంటి వాళ్ళు చాలా వేయడం వాళ్ళ తప్పక ముక్తి ప్రాప్తి చేసుకుంటారు. मुखो हर हर सबको करे विरले हृदय वसाया नानक जिन के हृदय वसिया मोख मुकुट चिन्ह पाया।